చేయటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చేశాను అంటున్నాడు. మరి మనం చెప్పగలమా ఈ మాట? మన పట్ల ఆయన ఎలాంటి పని కలిగి ఉన్నాడో, మన పట్ల ఆయన ఎలాంటి భారం కలిగి ఉన్నాడో, మన పట్ల ఆయన ఎలాంటి మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా. ఈరోజున చాలా మంది క్రైస్తవులకైతే వచ్చారేమో కానీ మేము మా కోసం బ్రతుకుతాం, దేవుని కోసం బ్రతకం అంటున్నారు. అంటే ఎందుకు బ్రతకడం అంటే మేము వచ్చింది మా కోసం, ఆయన కోసం కాదు. ఆయన కోసం కాదు, ఆయన పని కోసం అసలు కాదు. మాకు అప్పులు తీరతాయని క్రైస్తవులకు వచ్చాం, మాకు రోగాలు దగ్గతాయని యేసుక్రీస్తులకు వచ్చాం, ఇంకా వ్యర్థమైన వాడిని నాకు దక్కదైన యేసుక్రీస్తులకు వచ్చాం. ఇప్పుడు యేసుక్రీస్తు కోసం నేను ఎందుకు పనిచేస్తాను అన్నట్టుగా ఎదురు సమాధానాలు చెప్పే పరిస్థితులు ఉన్నారు ఈరోజు చాలా మంది క్రైస్తవులు. చాలా బాధాకరం, చాలా ఆవేదనకరం. సో ఇలాంటి వారిని ఇలా ప్రిపేర్ చేసిన సేవకులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా కఠినమైన శిక్ష ఉంటుంది, దృష్టిలో పెట్టుకోండి. ఇక రెండోదిగా ఈయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, చేయుట నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నేను నెరవేర్చానంటున్నారు. అలా మన పట్ల దేవుడు రకరకాల ప్రణాళికలు కలిగి ఉన్నాడైనా, ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉన్నాడైనా ఆ ప్రణాళికను సంపూర్ణంగా నెరవేర్చి మంచి కుమారులుగా మనందరం ఉండాలి. నెరవేర్చి యేసుక్రీస్తు చెప్పిన వాటిని మనం కూడా చెప్పాలి. ఏమంటున్నాడు? చేయటం నువ్వు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాను, ఈ భూమి మీద నిన్ను మహింపరచనంటున్నాడు. ఈరోజు చాలా మంది అపవాదిని మహింపరుస్తున్నారు, వాడి క్రియలు జరిగించి వాడి యొక్క ఉద్దేశం నెరవేర్చి వాడిని మహింపరిచే వారికి ఉన్నారు తప్ప తండ్రిని, పరలోకమందున్న తండ్రిని మహింపరిచే విధంగా చాలా మంది లేరు. ముఖ్యంగా క్రైస్తవులు లేరు. అది బాధ, అది ఆవేదన. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరలా దేవుడు మిమ్మల్ని చూసి కన్నీరు పెట్టుకునే విధంగా, దేవుడు మిమ్మల్ని చూసి బాధ పెట్టుకునే విధంగా ఉండకూడదు. ఆయన ఆశించిన రీతిగా మనం బ్రతకాలి. ఆయన మాట్లాడుతున్నాడు, చేయటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణ నెరవేర్చేశాను అంటున్నాడు. అలా మనం కూడా ఆ మాట చెప్పి చనిపోవాలి.